హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నా ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ మేమైతే ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. మా నాన్నకి దెబ్బ తాకింది అనమాట. లాస్ట్ 1 వీక్ ఉందో అది చూడడానికి అయితే మళ్ళీ అయితే ఇంటికైతే వెళ్ళామన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఇది మా ఇంటి ముందర సపోటా చెట్టు, సపోటా అండ్ జామ చెట్టు. జామకాయలు అయితే తెంపేసుకున్నాము. ఇక టీవీ అయితే చూస్తున్నారు. మా పిల్లలు అయితే ఈ ఉయ్యాలు అయితే వెరీ 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 లైక్ చేశారనమాట. ఎవరు వచ్చినా ఫస్ట్ లైక్ చేసేది ఉయ్యాలలో కూర్చొని ఎంత పెద్దగా. మా అమ్మనైతే మేమందరం వస్తున్నానగానే ఫస్ట్ అయితే వంట అయితే ఫినిష్ చేసింది. ఇక సర్ప్రైజ్గా ఇక మేము వద్దామనుకున్నాం, కాకపోతే రివీల్ చేసినారు, ఎవరు చేసినారని మా అమ్మ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసినారు వస్తున్నారు అనగానే. మా అమ్మనైతే మేము వరకల చికెన్ వండింది, పలుచుపులు చేసింది అండ్ బగారా రైస్ కూడా వండింది. ఇక మేము అయితే మటన్ తీసుకెళ్ళాము వెళ్ళేటప్పుడు. మటన్ మేము పోయినాక వండింది. ఇంకా మా చిన్నక్క వాళ్ళు రావాలన్నమాట. మా చిన్నక్క వాళ్ళు కూడా వస్తున్నారు మా నాన్నని చూడడానికి. అయితే మా అమ్మనైతే వంట చేస్తుంది. మేము అనుకున్నాం అంటే బావి దగ్గరనే వండుకుందాం అనుకున్నాం. ఇదైతే మా ఇంటి వెనకాల రోజ్ ఫ్లవర్స్ అయితే, పింక్ కలర్ రోజ్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. చెట్టు అయితే బాగుంది. ఇది ఎండకు అయితే ఇప్పుడు మా అక్క వాళ్ళైతే ఎంట్రీ అయినారు. ఇప్పుడు మా ఊళ్ళో మా బావ ఆటో ఉందన్నమాట, స్కూల్ వ్యాన్ నడుపుతాడు. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే దిగేస్తున్నారు. మా చిన్నక్క మా అమ్మలు అయితే ఫస్ట్ దిగింది, మా వాడు అనమాట. మొన్న ఫస్ట్ ఇయర్ అయితే అయిపోయింది ఎగ్జామ్స్. బాగానే రాసినట్టు అంటున్నాడు, రిజల్ట్ వచ్చిన. ఇప్పుడు మా అక్క ఏమైనా ఇచ్చేసింది. ఇక మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే సర్ప్రైజింగ్ మా బ్యాచ్ చెల్లెలకైతే వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల నుంచి అసలు బయటికి వెళ్ళాలి అనుకున్నాం, చెట్ల కిందకి వెళ్దామని అనుకున్నాము. అయితే మా పెద్దక్క వాళ్ళైతే మిస్ అయిపోయినారు, వాళ్ళకి రాలేదు. ఇంకా మా అక్క వాళ్ళకి వచ్చి 1 డే అయితే సరిపోదు, వాళ్ళకు రావడం పోవడం తీసుకుంటుంది కాబట్టి మంచిగా రాలేదు. అయినా మా పిల్లలు హాస్టల్లో ఉంటారు, వాళ్ళు వచ్చినాక మళ్ళీ ఇంకొకసారి ప్లాన్ చేసుకోవాలి. ఇక ఇద్దరు హాస్టల్లో ఉంటారు. అయితే మా అమ్మనైతే కొబ్బరికాయ పొట్టు తీసుకుని అయితే మా బావి దగ్గరికి వెళ్ళి అయితే వెళ్తున్నాము. పిల్లలు అయితే ఆటోలో కూర్చొని, మా బావది ఆటో, అందరం అయితే ఆటోలో అయితే కూర్చున్నాము. పట్టినాం అందరము. వెంటనే మా ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టుకున్నాం. మా చెల్లెలకి అయితే ఎంటర్ అయ్యాం. మా కాళ్ళు అయితే మోసాం, ఇలా పెట్టాము. అందరైతే దిగినారు. మావాడు హాయ్ బ్రో అంటుండే. మా సార్ అయితే బండి వచ్చినాడు. మా సార్ అండ్ మా అన్నయ్య అయితే మేమైతే చిన్న చెద్దర్లు సాప ఇవైతే చేసుకున్నాము. ఎందుకంటే కూర్చోవడానికి అయితే ఇప్పుడు నేనైతే దిగేసినాం. అందరం వెనుకున్న సామాన్లు తీస్తున్నారు. మా వదిన అనమాట. ఇప్పుడు వండిన చికెన్, మటన్, రైస్ ఇక్కడైతే గుడిసె, మా నాన్న గుడిసె కూడా వేసినాడు, కొంచెం మంచిగా ఉంటుంది. ఇదంతా యావాక్ అనమాట. అందరం అయితే నేనైతే చేసుకున్నాం, మా అక్క చేసింది, మా వదిన చేసింది. మా ఊళ్ళైతే లక్ష్మీగాడు అయితే చిన్న కొడుకు మొత్తం ఎక్కి మార్చేగాడు, మా అన్నయ్య వాళ్ళ కొడుకు పైకి ఎక్కి ఆట ఆడుకుంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే మాకు శెలకలో లక్ష్మీదేవమ్మ గుడి ఉందనమాట. అయితే ఇక అక్కడ మా అమ్మనైతే పూజ చేయడానికి అయితే వెళ్ళింది. ఇక్కడ ఉంది, లాస్ట్లో ఉందనమాట. మేము స్టార్టింగ్లో దిగినాం కదా, ఇది లాస్ట్ అనమాట లక్ష్మీదేవమ్మ గుడి. మా అమ్మనైతే ఇక్కడ పూజ, ఏదైనా ఫస్ట్ పంట పండించేటప్పుడు, ఏదైనా పంట మొత్తం పండిన తర్వాతనైతే ఇక్కడనైతే పూజ చేస్తుంది. ఏదైనా ఫెస్టివల్స్ కూడా వచ్చి చేస్తుంది అనమాట. బోరు ఇక మాదే ఇది పొలము, మా పక్కన మా పెద్దనాన్న వాళ్ళదనమాట. ఇప్పుడు మా పిల్లలు తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు. ఇక మా పాప, మా అన్న వాళ్ళ పాప, మా చిన్నక్క పాప, మా లక్కీ, మా హర్షు, మా వాడు అందరైతే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు. మా అమ్మ వద్దు ఏమొద్దు అని వెళ్ళగొట్టినట్టుంది. ఇక ఇప్పుడైతే కళ్ళు తీసుకొని రాబడి దేవుడికి, అమ్మవారికి కళ్ళు పోస్తారనమాట. కళ్ళు అయితే తీసుకొని వస్తుందన్నమాట. ఇప్పుడు వీళ్ళందరూ, ఇదంతా బాట్ అనమాట, నడవడానికి సైడ్ అమ్మటి. ఇక్కడ నుండి మా పెద్దనాన్న వాళ్ళు వాళ్ళ చిలకలకి వెళ్తారనమాట. ఇదంతా మా పొలము, జస్ట్ ఏం తక్కువనే ఉంటుంది, పెద్దగా ఏం లేదు. పొడుగుండే వరకు చాలా పొడిగా అనిపిస్తుంది. ఇవి బోర్లు. ఫస్ట్ అయితే మేమైతే ఒక బోర్ వేసినాము, తక్కువ పడ్డాయని. ఈ కాగితాల పూలు మా పక్కన తోట ఉంటుంది, 30 acres అండ్ ఇంకెక్కువనే ఉంటుంది. మొత్తం మామిడి తోట, ఇంకా చాలా చాలా తోటలు పెట్టేస్తారు, చాలా పెద్దది అనమాట. ఇంతకుముందుకు అవన్నీ మా రిలేటివ్స్ అంటే అందులో ఉండే అమ్మాయిలు చాలా, ఇప్పుడు 25 years కంటే ఎక్కువనే అవుతుంది వాళ్ళు కొని. ఇప్పుడైతే రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు మా పిల్లలు. ఇట్లా మడిలకి ఒక్కొక్క మడి అయితే చేసుకున్నారు వీళ్ళు. నానైతే ఇప్పుడు కూర్చోడానికి ఇది మంచం లోపల ఉండేది, బయటికి తీసుకొని వస్తున్నారు మా పిల్లలు ఇద్దరు. ఎక్కడ వేయాలని గుడిసె ముందలు ఇస్తున్నారు. ఇప్పుడైతే ఫ్యామిలీ ఫోటో ఒక వీడియో అయితే తీసుకున్నాము. చూడండి, మా వదిన, మా అమ్మ, మా అక్క, మా పిల్లలు, ఇది మా ఫ్యామిలీ. మా పెద్దక్క వాళ్ళ ఫ్యామిలీ ఒకటి మిస్ అయిపోయింది. మా పిల్లలు ఇద్దరు హాస్టల్ ఉంటారు, మా అక్క పిల్లలు ఇద్దరు. అందుకని ఇక వాళ్ళకి మళ్ళీ వీలు కాదు. సమ్మర్ అయితే మళ్ళీ ఒకసారి ప్లాన్ అయితే చేసుకుందాం అనుకుంటాం. మా అన్నయ్య అవన్నీ ఎందుకు చదువుతున్నానంటే
నీట్గా చదివితే ఇక ఊపుతుంది మా వదిన. మా అన్నయ్య అన్నీ తీస్తున్నాడు. ఎంతో కష్టం చేసినట్టు బిల్డప్ ఇస్తాడు. ఏం కష్టం అయితే చేస్తలేడా, అన్నీ అయితే మేమే చేసినాం. ఇంకా మా పిల్లలు ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని అయితే సూపర్ డ్యాన్స్ చేస్తున్నారు. అద్దాలు పెట్టుకొని మా అమ్ములు మా జున్ను గానికి డ్యాన్స్ రావట్లేదు అనమాట. కాకపోతే ఆమె ట్రై చేయమన్నా కానీ చేస్తలేదు. ఇట్లా స్టక్ అయిపోయి జీలు పడుతుంది. మా అమ్మలు అయితే బాగానే చేస్తుంది. మా పాప కూడా బాగా చేస్తుంది డ్యాన్స్. నేను స్పీడ్ మోడ్లో పెట్టినా కాబట్టి అట్లా ఎగురుతుంది కానీ బాగానే ఉంది. మంచిగా చేస్తారు మా పాప గిట్ట. ఆవిడ ఎంత చేయమన్నా చూడండి, ఎంత చేయమన్నా కానీ పోతలేదు. వీళ్ళు మంచి సాంగ్స్ ఎదుర్కొన్నారు. సాంగ్స్ అయితే పెట్టలేదు. ఇంకా మా పిల్లలు ఇద్దరేమో ఆటోలో కూర్చున్నారు. మా సారు అన్నయ్యలేమో అక్కడ కూర్చున్నారు. మా బైక్స్ అక్కడ పెట్టినారు. మా చిలుకలో చింత చెట్టు కూడా ఉంది. ఇవన్నీ యాప చెట్లు అండ్ అవన్నీ ఉంటాయి. పక్కన తోటలో మామిడి చెట్లు అయితే ఫుల్ ఉన్నాయి. వీడియోని అయితే తీయలేదు. మామిడికాయలు అయితే సూపర్ కాసినాయి. వీళ్ళు ఏం పాటను వాడుతారు మా పిల్లలు. హనీ డ్యాన్స్ మా జున్నుగాడు పరిచయం అయితే అసలు సాంగ్స్ అయితే పెడుతున్నారు. అందుకని మ్యూజిక్ ఇప్పుడు మా అమ్మ మా అక్క ఏమో మాట్లాడుకుంటారు. మా నాన్న పక్కన మా వదిన హాయ్ చెప్పాను. మా పక్కన మా సారు మా అన్నయ్య మా బావనైతే ఆడ కూర్చురు. మేమైతే ఈడ కూర్చున్నాం. మా పిల్లలు డాన్స్ చేస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరంతా లాలే. ఇంకా ఫుడ్ అయితే తినలేదు. జస్ట్ అట్లా కూర్చొని ముచ్చట్లు అయితే పెడుతున్నాము. 1కి అట్లా పోయినాం. లేట్గానే పోయినాం చిలుకలకైతే. కొంచెం ఎంజాయ్ అయితే ఫుల్ చేసినాం అనమాట. ఫుల్ అంటే మాట్లాడుకున్నాం. అంతా ఫ్యామిలీ స్పెండ్ చేసినాం. ఇంటి దగ్గర ఉండే బదులు కొంచెం బావి దగ్గరికి వస్తే అది వేదర్ అనమాట. బయట వాతావరణం వెదరే వేరే ఉంటుంది అనమాట. ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది కదా బయట, మంచి గ్రీనరీగా. ఎప్పుడు రాగా మా వాళ్ళు అయితే ఆటోని అయితే దిగుతలేరు. మా లక్కీ గాడు మార్షు అండ్ మా నాని మా ఆర్షి చూడండి సిగ్నల్ రావట్లేదు. మా ఆర్షి మావాడు చూస్తాడు. ఇప్పుడు మా చిన్నోడు లక్కీ పైన ఆటో కాడ నిలబడ్డాడు. మా దున్నిగానైతే ఎంత డ్యాన్స్ చేయమని చేస్తలేదు. పిల్లలు పట్టుకుని కొట్టుకున్నా కానీ డ్యాన్స్ చేస్తలేరు. ఇక మావాడు సిగ్నల్ రావట్లేదు పాటల కోసం అని పైనకి ఎక్కినాడు సిగ్నల్ కోసం. అయితే అయినా సాంగ్స్ రావట్లేదు. సిగ్నల్ అడవిలో కదా ఇంకా నయమే. మా ఇంటి దగ్గర కంటే మా చిలకలనే మంచిగా కొంచెం టవర్ వస్తుంది. ఊగుతున్నారు. ఇక చూడి పిల్లలు పెట్టుకుని ఎల్లమ్మ పాట పెట్టినారనమాట. ఎల్లమ్మ పాట పెట్టుకొని ఎల్లు ఎల్లు ఎల్లమ్మ ఎల్లవే ఎల్లమ్మ అని పాట పాడుతున్నారు. ఇక మా చుండ్రుగాడైతే పిచ్చి పిచ్చి కూడా వేస్తుంది వాళ్ళ అక్కలడైతే. ఇక మావాడు పిల్లలు మా లక్కీగాడు పైన ఉన్న కొమ్మలన్నీ ఇటు చేస్తుండగా మంచి పైకి ఉన్నాడు. ఇక మావాడు మార్షగాడు చూడు సూపర్ యాక్టివ్గా ఆడుకున్నారు అందరైతే. ఇక యాభలతో కొట్టుకుంటున్నారు. ఎల్లు ఎల్లమ్మ ఎల్లవే ఎల్లమ్మ అని అంటున్నారు అనమాట. ఇప్పుడు మా బావ వీళ్ళైతే ఏందో ముచ్చట, వీళ్ళ ఓడవదు తీరవదు ముచ్చట. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. పనికి వచ్చి ముచ్చట్లు తక్కువ, పనికిరాని ముచ్చట్లు ఎక్కువ. ఇప్పుడైతే మేము గోవర్ధనగిరిలు అది పాట అయితే పెట్టుకున్నాము. ఈడ డ్యాన్స్ ఆపేసుకున్నాము. మా అమ్మ మా నాన్న అయితే కూర్చున్నారు. చెద్దర్లు వేసినాము. ఈడైతే డ్యాన్స్ కొంచెం ఈడ ఇబ్బంది ఉంటుంది. ఏదో వచ్చిన డ్యాన్స్ అయితే చేస్తున్నాం అందరం అయితే. ఇలా మా మమ్మీ అయితే మా జుండుగానికి అయితే నేర్పిస్తుంది. ఇక ఇట్లా ఇలా అస్సలు చేస్తలేదు అనమాట. ఈ నుంచి ఈడ బాగాలేదమ్మా అని కొంచెం ముందుకైతే వెళ్దామని అనుకున్నాం. ఇక ఫ్రీగా ఉండాలని కానీ అసలు వాళ్ళ మమ్మీ చూడండి ఎట్లా నేర్పిస్తుందో. వాళ్ళ మమ్మీ అయితే నేర్పిస్తుందాక వాళ్ళ బిడ్డకి. మా జుండుగాడు మంచి స్పెడ్స్ పెట్టుకుంది తలలో. మా జున్నిగానికి అందరు ఇష్టం అనమాట. అక్కలన్నా అన్నలన్నా బావలన్నా. ఇక్కడ బాగాలేదని కొంచెం ఇటు సైడ్ వచ్చినాము. డ్యాన్స్ పెట్టినారు. గోవర్ధన్ నాకు మ్యూజిక్ వస్తుంది కదా ముందు, ఆ మ్యూజిక్ అయితే పెట్టినారు. గోవర్ధన్ ఎవరికి వచ్చినట్టు వాళ్ళు అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నాం. గోవర్ధన్ గిరిలు వాడు వీళ్ళైతే బాగా చేస్తుంది. మా అమ్మ బాగా చేస్తుంది. మా హాని కూడా బాగా చేస్తుంది. మా పప్పి కూడా బాగానే చేస్తుంది. ఇంకా మేమైతే వచ్చిన డాన్స్ అయితే ఇక చేస్తున్నాము. ఎట్లనో తీరనైతే స్టార్ట్ చేయాలని ఉన్నా కానీ బాగా కొంచెం చిన్నప్పటి నుంచి ఎక్కువ ఎప్పుడు ఏం చేయలే కదా, కొంచెం భయం అనేది ఉంటుంది స్టెప్స్ అయితే. అందుకని మా పిల్లలకైతే నేనైతే ఏ డ్యాన్స్ అయినా కానీ ఎగరడం అయితే నేర్చుకొని అయితే నేనైతే చెప్పేస్తాను అనమాట. అది చేస్తుంటే అలవాటు అయిపోతుంటుంది. కొంచెం ఫియర్ అనిపోతుంది, భయం ఉన్న ఇక చేస్తూనే ఉంటాము. మా వదిన బాగా చేస్తుంది ఇంకా డ్యాన్స్. ఈ స్టెప్స్ అయితే బాగా చేస్తుంది. చాలా యాక్టివ్గా ఉంటుంది మా వదిన అయితే. పనికైనా మాటకైనా చాలా యాక్టివ్, సూపర్ యాక్టివ్ కూడా. యాక్టివ్ కాదు సూపర్ యాక్టివ్. ఇంకా మా జున్నుగా డ్యాన్స్ అయితే అలా అక్కలక్కడ చేసు ఏవో నేర్పించింది చూడు, బాగానే చేస్తుంది. మంచిగా భుజాడ వేసింది, లక్కర పెట్టింది, స్పెడ్స్ పెట్టుకుంది నెత్తిలా. అందరైతే నెత్తిలో అయితే 3 చీరగా మొత్తం 3 చీరలు అయితే వేసుకున్నారు. ఎందుకంటే మొత్తం ఈరోజు మొత్తం
రా బొంబాయికి రాను అనే పాట అయితే పెట్టుకున్నాం. రాను బొంబాయికి రానని మా వదిన అయితే కామెడీ చేసినాం అనమాట. మా వదిన ఒకటే అవుతుంది. ఇక ఒక్క నీడు అయితే పాట అయితే పాడుతున్నాం. రావు బొంబాయికి రావి అని పాట పాడుతున్నాం అనమాట. మా డ్యాన్స్ చూసి అయితే మా వదిన అయితే గిర్ర గిర్ర తిరుగుతుంది. ఇక అసలు ఏ డ్యాన్స్ అన్నట్టు. రాను నేను బొంబాయికి రాను అని అది పాడుతున్నాడు. రావే రావాలంటే ఏదో ఎంజాయ్ చేయాలని ప్రాపర్గా అయితే డాన్స్ రాకపోయినా పర్వాలేదు, కానీ డాన్స్ అయితే చేసి ఎంజాయ్ చేయాలంటే అనుకున్నాం. చాలా ఎంజాయ్ చేసినాం. మా అక్క వాళ్ళతో మిస్ అయిపోయారు. వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ చేసుకున్నప్పుడు అయితే వస్తాం. నెక్స్ట్ సమ్మర్ వరకు అయితే ఆ పిల్లలు హాస్టల్ నుంచి బయట స్కూల్ క్లోజ్ కాగానే. ఇది మా ఫ్యామిలీ, ఓన్లీ 3 ఫ్యామిలీస్ అనమాట. మా అక్క వాళ్ళు, మేము చిన్నక్క వాళ్ళు, మా పెద్దక్క వాళ్ళు అయితే లేరు. మా అన్నయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు. ఇంకా మా పెద్దక్క వాళ్ళు వస్తే బాగుండేది. మా వాడైతే వీడియోలు అయితే తీస్తున్నాడు. మార్షు వీడియో తీయమంటే ఆడు సెట్ చేస్తున్నాడు అనమాట. ఆటోలో పట్టుకొని తీరా అంటే ఆడు అది ఏమంటారు బండిలో సీటుకి పెట్టి చేస్తున్నాడు. అందరు వస్తలేరు అని ఆయనకి చేతులు నొప్పులు వేస్తున్నట్టున్నాయి. అందుకని అట్లా వేసాను. రాను బొంబాయికి రాను ఇట్లా బాగా చేస్తున్నారు మా పిల్లలు అయితే. ఇక మా హనీ మా చేస్తున్నది. మా అమ్ములుగాడు కూడా బాగా చేస్తున్నాడు. కొన్ని నేర్చుకుంటుంది ఇప్పుడు ప్రజెంట్గా. డ్యాన్స్ అయితే క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్నది, అవి చేస్తున్నది. వాళ్ళు స్కూల్లో నేర్పిస్తున్నారు కదా, బాగానే చేస్తుంది. మాని కూడా మంచిగా చేస్తున్నది వాళ్ళ కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాంలలో. మేమైతే ఫుల్ ఎంజాయ్. అయితే మా నాన్నని తీసుకురాపంటే తీసుకొచ్చుకుని మా నాన్నకి కొంచెం లెగ్స్కి అది దెబ్బలాగింది కదా. అయితే ఇప్పుడు మా పిల్లలు చూడు జోరు జారుగా ఎగురుతున్నారు. ఇక ఇప్పుడు మా హర్షు లేడే ఉన్నాడు అటు సైడ్. హర్షు అండ్ మా నాన్నని మధ్యలో పెట్టేశాము. అండ్ మా లక్కీ సాంగ్ పెట్టి అంటాడు. అయితే లోపల మా పెద్దోడు ఉన్నాడు, మా చిన్న కొడుకు పెద్దోడు. ఆడ పాటలు పెడుతున్నాడు, వీడియో తీస్తున్నాడు. నెక్స్ట్ వీళ్ళైతే ఇక డ్యాన్స్ అయితే చేస్తున్నారు. మా వదిన ఏదో పాట చెప్పింది, అది పెట్టామని ఇక ఎగురుతారు జుట్టు ధూమ్ధామ్గా ఏదో ఊపున్న సాంగే పెట్టుకున్నారు. మా హనీ జుట్టు ఇలా పోసుకుంది, ఊడిపోతుంది. అయితే మా వదిన రా అని మామూలుగా అంటుండే. ఇప్పుడు మా అమ్మని రమ్మన్నాము. మెమరీస్లు అనమాట ఇవి, అంతే మూమెంట్స్. ఎప్పుడు రావు, ఎప్పుడు కలిసినా కానీ చేయలేను. మా అమ్మని చేయమన్నా, మా నాన్నని కలిసి ఇద్దరిని చేయమన్నా కానీ మా నాన్న కొంచెం లెగ్ పెయిన్స్ ఉన్న వరకు చేసలేడు. మా అమ్మని అయితే సూపర్ చేసింది. మా వదిన అయితే అంటుంది, మా అక్కల కంటే మా అత్తనే బెటరు, బాగా చేసింది మా అత్తనే, మీరు బాగా చేస్తలేరు అని అంటుంది. ఏమి అది నన్ను అయితే ఇంకా ఘోరంగా అంటుండే. ఈసారి చిన్న కట్టినట్టు చేసింది కానీ వంజాకనే అట్లా చేస్తలేదు అని. ఇంకా మా అమ్మనైతే బాగానే చేసింది. కానీ మా జున్నుగా డిస్టర్బ్ చేసినాడు, అస్సలు చేయనిస్తలేడు, ఏడుస్తున్నది ఎందుకో. అలా మమ్మీ దగ్గరికి అయితే తీసుకొస్తుంది. ఇంకా మా వాళ్ళు తుమ్దాం చేసినారు. మా అక్క కూడా ఎక్కువ ఎప్పుడు బయటకు ఏమున్నా పని ఉంటుంది వీళ్ళకైతే. మా అమ్మనైతే అసలు ఏ రాదు ఎవరికి. కానీ ఎంజాయ్ చేసినమాట ఆ రోజు అయితే. కొంచెం హ్యాపీ, చాలా హ్యాపీ. కొంచెం ఏమి కాదు, చాలా హ్యాపీ ఫీల్ అయినాం. ఎందుకంటే అడవిలో పోయి మంచిగా ఎంజాయ్ చేసి తిన్నడు కంటే ఫుడ్ కంటే ఎక్కువ అందరితో స్పెండ్ చేయడము, ఎందుకంటే మాట్లాడుకోవడం బాగుంటుంది అనమాట. అందుకని ఫోన్లో మాట్లాడుకున్నది అండ్ కలిసి మాట్లాడుకున్నది ఆ ఫీల్ వేరు ఉంటుంది. ఇక మా నాన్నకి దెబ్బ తాకినందుకు పోయి చూసినందుకు హ్యాపీ. మా నాన్న అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇట్లా మనుషులకు ఏదైనా బాధ ఉన్నప్పుడు పోయి కలిసి వస్తే ఆ బాధ అనేది కొంచెం తగ్గిపోతుంది, తొందరగా రికవర్ అవుతారు అనమాట. అందుకని మేమైతే మా నాన్నని అయితే బాగా చూసుకోవడానికి మేమైతే ఫ్యామిలీ అయితే కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా మా నాన్నకి ఏంటంటే మా అక్క వాళ్ళు ఇంకా పెద్ద అక్క వాళ్ళు రాలేదు అని కొంచెం ఫీల్ ఉన్నా కానీ అర్థం చేసుకుని ఏంటంటే వాళ్ళకు సెలవులు లేవు కాబట్టి, వాళ్ళకి లాంగ్ బస్సులు టైం టు టైం ఉండవు కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే దగ్గర కాబట్టి మేము చిటుకు పని వెళ్ళడానికి వీలు ఉంటుంది. మా అమ్మనైతే బాగా చేసినది. మా అమ్మ కూడా ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలని అయితే దేవుని కోరుకుంటున్నా. మా అమ్మ నాయననైతే టెన్షన్లు మనుషులకు ఎన్నో టెన్షన్లు ఉన్నాయి, ఇలా అప్పుడప్పుడు కలుసుకుంటే కొన్ని మైండ్ అనేది ఫ్రీగా అవుతుంది. ఇక వాళ్ళ మనవరాలు ఏడుస్తుందని మా జున్నుగాడు కథ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.